రాష్ట్ర ప్రజలందరి దేవుడి కార్యక్రమానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల దేవుడి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి, వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏనాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని ఓట్ల కోసం వాడారే తప్ప ఏనాడు కూడా మన మీద ప్రేమ ఉండో, ఆయన మీద ప్రేమ ఉండో ఏనాడు మాట్లాడిన వ్యక్తులు దాఖలాలు లేవు. అలాగనే ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాటలు తక్కువ మాట్లాడుతూ అదేవిధంగా పని చేసి చూపిస్తూ చంద్రబాబు నాయుడు కంపల్లో తొప్పల్లో మహానుభావుడు విగ్రహాన్ని పెట్టాలనుకుంటే జగనన్న మాత్రం వేల కోట్ల రూపాయల స్థలంలో విజయవాడ నడిబడిలో మరి పొద్దున్నే లేస్తే ఆయన కనిపించేలాగా ఇటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా అణగారిన జాతుల నుండి అదేవిధంగా అణిచివేత నుంచి ఆకాశం ఎత్తి ఎగిసిపడ్డ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా రేపు ఓపెనింగ్ చేస్తూ ఉన్నందుకు సందర్భంగా జగనన్నకి ఎల్లవేళలా మా జాతులన్నీ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు, ఇంత బాగా వచ్చిన విగ్రహం కూడా లేదు. ఎక్కడ కూడా ఏదో ఒకటో చెప్తా ఉన్నారు. కానీ మన విగ్రహం విషయంలో మాత్రం ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా పెట్టారు. కాబట్టి ఎల్లవేళలా మేమందరం జగనన్నతోనే మా ప్రయాణం అనే విధంగా మా ఆశలను ఆశయాలను తీరుస్తూ ఉన్న జగనన్నకి తోడుగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.